హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్ అండ్ ట్రాక్. ఇప్పుడు మనం ఆలూ టిక్కీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఆలూ టిక్కీ మేకింగ్ ఎట్ హోమ్. బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టాం. 3 బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టి వాటిని పేస్ట్ లాగా చేసి ముద్ద కింద చేస్తున్నాం. బాగా పేస్ట్లా చేసి ముద్ద కింద చేసి గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి ముక్కలు వేసాం. అల్లంని కోరేసి వేసాం. పసుపు, సాల్ట్, ఉప్పు, ఎర్ర కారం, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, నిమ్మరసం, లెమన్ జ్యూస్, నిమ్మరసం, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు కూడా, రైస్ ఫ్లోర్, బియ్యం పిండి 3 స్పూన్లు, రైస్ ఫ్లోర్, బియ్యం పిండి 3 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేస్తున్నాం. కలపాలి. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి మళ్ళీ కలుపుతున్నాం. బాగా కలిగి పెట్టాలి. బాగా మిక్స్ చేయాలి. చేతికి ఆయిల్ రాసుకున్నాం. కొద్దిగా ఆయిల్ రాసుకుని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఒక రౌండ్ బిస్కెట్ షేప్గా వస్తుంది. సరే, ప్లేట్లో పక్కన పెడదాం. అలా మొత్తం ఆ ముద్దని అంతా చిన్న చిన్న ఉండలుగా చేసి రౌండ్ బిస్కెట్ షేప్లో తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, కారం, పుదీనా, కొత్తిమీర, రైస్ ఫ్లోర్ ఇవన్నీ వేసాం. ఓకే, రెడీ అయినవి. స్టవ్ వెలిగించాలి. మనం ఇప్పుడు నూనె పోయాలి. నూనె ఎలా పోయాలంటే మనం తయారు చేసిన రౌండ్ బిస్కెట్ షేప్లో ఉన్నాయి కదా, ఇవన్నీ సగం పట్టేలాగా నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత నూనెని కాసేపు కాగనిచ్చాక ఆలూ టిక్కీ పిండిని దాంట్లో ఉంచాం. 1 నిమిషం పాటు మాత్రమే మూత పెట్టాలి. 1 నిమిషం తర్వాత ఆ మూత తీసేయాలి. అంటే లోపల బాగా ఉడకడానికి. సగం మాత్రమే మునిగేలాగా ఆయిల్ ఎందుకు పోసామో ఇప్పుడు అర్థమైంది కదా. 2 వైపులా వేగడానికి ఆ రకంగా చేసాం. ఓకే, తయారైపోయినాయి. ఆలూ టిక్కీ
ఉల్లిపాయ లేకుండా కేవలం బంగాళదుంప మాత్రమే ఉపయోగించి ఇంట్లో ఉండే దినుసులతో చేసిన స్నాక్, ఈవినింగ్ స్నాక్స్, టీ స్నాక్ బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఓకే, ఇందాక ఇంకో 3 మిగిలినాయి కదా, ఆ 3 కూడా ప్రిపేర్ చేసేస్తున్నాం. ఆలూ టిక్కీ. యమ్మీ, రెడీ టు సర్వ్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.